హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆన్సర్ చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లాజిక్స్ కూడా మనం చూద్దామని ఎవ్రీ క్వశ్చన్లో. సో అండర్ ద రామ్సార్ కన్వెన్షన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, సాధారణంగా ఇలాంటి పదాలను పట్టుకోవాలి. ఆన్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ ఆల్, ఈ రెండు కూడా చాలా ఎక్స్ట్రీమ్ వర్డ్స్. జనరల్గా ఇట్లాంటివి తప్పులు ఉంటాయి. ఆల్ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేసేంత కెపాసిటీ ఉంటుందా గవర్నమెంట్కి కూడా? సో కాబట్టి ఒకటి తప్పు, అది కనుక పట్టుకుంటే ఆన్సర్ వచ్చేసింది. వెట్లాండ్ కన్జర్వేషన్ రూల్స్ వర్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్ బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ ద రామ్సార్ కన్వెన్షన్, ఇది కూడా తప్పే. సో ఆన్సర్ ఈజ్ 3 ఓన్లీ. సో కొన్నిసార్లు ఇలా ఈజీ ఎలిమినేషన్ పద్ధతి ఉంటుంది. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇక సండే కాబట్టి ఎక్కువగా టైం వేస్ట్ చేయను. మనం ప్రతి సండే 4 ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తాం. అందులో మొదటిది ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్స్. ఈ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ఈ ఎకనామీ అడ్వైజరీ కౌన్సిల్కి చైర్ వహించడం జరిగింది. బేసికల్గా ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. దీన్ని ఎందుకు కాన్స్టిట్యూట్ చేశారంటే, ప్రైమ్ మినిస్టర్కి భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏవైనా సరే సూచనలు సలహాలు ఇవ్వడానికి దీన్ని తీసుకొచ్చారు. అయితే ప్రైమ్ మినిస్టర్ ఏవైతే ఆర్థికపరమైన విషయాలను రిఫర్ చేస్తారో వాటిపైన వీళ్ళు సాధారణంగా సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఏ పర్టికులర్ ఇష్యూస్ అయితే ప్రైమ్ మినిస్టర్ చెప్తారో వాటిని విశ్లేషించి వాటికి అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అని అంటాం. అంటే స్థూల ఆర్థికపరమైనటువంటి విషయాలు కొన్ని ఉండే, ద్రవ్యోల్బణం ఎట్లా ఉంది, అలాగనే మనకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది, ఇట్లాంటివి అనమాట. అయితే వీళ్ళు కావాలని అనుకుంటే సుమోటోగా కూడా ఇష్యూస్ని స్వీకరించవచ్చు. అవి కూడా ప్రైమ్ మినిస్టర్కి రిఫర్ చేయొచ్చు. ఎడిషనల్ టాస్క్స్ ఏమైనా కనుక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఇస్తే దాన్ని కూడా వీళ్ళు పెర్ఫామ్ చేస్తారు. సాధారణంగా వీళ్ళ తాలూకా రోల్ ఎట్లా ఉంటుందంటే, వీళ్ళ యొక్క పాత్ర కేవలం అడ్వైజరీ మాత్రమే. అంటే ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఇచ్చినటువంటి సలహాలను ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా పాటించాలనేటటువంటి విషయం లేదు. అయితే వీళ్ళ రికమెండేషన్స్ కూడా ప్రభుత్వం మీద ఏమాత్రం బైండింగ్ కాదు. అంటే కేవలము ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను అర్థం చేసుకోవడానికి, అలాగనే పబ్లిక్ ప్రజలకు వాటిపైన అవగాహన రావడానికి ఈ యొక్క కౌన్సిల్ తాలూకా రికమెండేషన్స్ ఉపయోగపడతాయి. దీని కంపోజిషన్ ఎట్లా ఉంటుందంటే, దీనికి ఒక చైర్పర్సన్ ఉంటారు, అలాగనే కొంతమంది చాలా నిష్ణాతులైనటువంటి ఆర్థిక ప్రముఖులు ఇందులో మెంబర్స్గా ఉంటారు. అలాగనే ఆర్థిక శాఖలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్, అఫీషియల్స్ దీనికి హెల్ప్ చేస్తారు. ఇంతమంది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలనేటటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అట్లాగనే అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్లో కనుక మనం చూసుకుంటే నీతి ఆయోగ్ అనేటటువంటిది దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్, అలాగే లాజిస్టిక్, ప్లానింగ్, బడ్జెట్ అన్నీ కూడా ఈ యొక్క నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోనే ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి అందజేయడం జరుగుతుంది. సో అది రీసెంట్గా న్యూస్లో వచ్చినటువంటి అంశం. ఇక టాపిక్ 2, సోలార్ సైకిల్స్. అంటే సాధారణంగా భూమి చాలా అద్భుతమైనటువంటి గ్రహం. ఎందుకు అంటే, మనకి ఇప్పటి వరకు అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీని కనుక మనం తీసుకుంటే, ఇప్పటి వరకు మానవ మనుగడ లాంటి మనుగడ ఉన్నటువంటి ఏమంటారు ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, గ్రహాలను ఇప్పటి వరకు మనిషి ఎక్కడ కనుగొనలేదు. అంటే ఏలియన్స్ అన్న వాళ్ళని ఇప్పటివరకు మనం కనుగొనలే. అవన్నీ ఊహాజనితమైనటువంటి అంశాలు మాత్రమే. అయితే పర్ఫెక్ట్గా భూమి మీద ఇంత జీవజాలం రావడానికి గల కారణం ఏంటంటే, కరెక్ట్ ప్లేస్లో సూర్యుడికి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో భూమి ఉన్నటువంటి కారణంగా భూమి మీద ఎక్కువ మంచు లేకుండా, ఎక్కువ వేడి లేకుండా ఈ యొక్క జననం అనేటటువంటిది, అంటే రకరకాల జీవుల జననం అనేటటువంటిది వచ్చింది. ఇప్పుడు ఇన్ జనరల్గా మనకి సూపర్ జెయింట్ స్థాయికి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సూర్యుడు ఏదైతే ఉన్నాడో, చాలామంది సూర్యుడు మండుతున్నాడని అనుకుంటారు. కాదు, సూర్యుడు లోపల హైడ్రోజన్ ఉంది. ఆ హైడ్రోజన్ ఫ్యూయల్ అనేటటువంటిది అవుతుంది. సో దాని తాలూకా రిలీజ్ ఆఫ్ ఎనర్జీయే మనకి సూర్యుడి యొక్క కాంతిలాగా బయటకు వస్తుంది. సో భూమి అని అనుకుంటే, సూర్యుడు అని అనుకుంటే, సూర్యుడు 1 బిలియన్ సంవత్సరాల తర్వాత, అంటే 100 కోట్ల సంవత్సరాల తర్వాత, 100 కోట్ల సంవత్సరాల తర్వాత ఒక 10% సైజు పెరుగుతుంది. అంటే సూర్యుడి తాలూకా సైజు ఒక 10% పెరుగుతుంది. సూర్యుడి తాలూకా సైజు 10% పెరిగేటటువంటి సమయానికి భూమి అంతరిస్తుంది. ఎందుకంటే ఆ వేడికి భూమిపైన ఉన్నటువంటి సముద్రాలు,
ఈ యొక్క మొత్తం వాటర్ అంతా కూడా వేపర్ అయిపోతుంది. అయితే దీనికన్నా ముందు ఇలాంటి విషయాలను స్టడీ చేయడానికి మనకు ఉపయోగపడేవే సోలార్ సైకిల్స్. అంటే సూర్యుడి మీద రకరకాలైనటువంటి ఫ్లేర్స్ వస్తూ ఉంటాయి. వీటిల్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఒక 100 సంవత్సరాల డేటా తీసుకొని కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ నుంచి సూపర్ గ్రాన్యులేషన్స్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద సోలార్ సైకిల్, అంటే సూర్యుడికి కూడా కొన్ని సోలార్ సైకిల్స్ అని ఉంటాయి. అంటే ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడి తాలూకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లిప్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడిది అని అనుకుంటే ఇక్కడ నార్త్ ఇక్కడ సౌత్ ఉంటే 11 ఏళ్ళ తర్వాత ఇది నార్త్ ఇది సౌత్గా మారుతుంది అనమాట. లోపల ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటటువంటిది సూర్యుడికి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లిప్ అవుతూ ఉంటుంది. అయితే ఇది ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ ఆఫ్ సోలార్ స్పాట్స్, అంటే సూర్యుడి మీద మనకి బ్లాక్ కలర్ కొన్ని స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ సన్ స్పాట్స్ని స్టడీ చేయడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫ్లిప్ అవుతుందని ఇంతకు ముందే కనుగొన్నారు. కాబట్టి ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రం అనేటటువంటిది ఫ్లిప్ అవుతూ ఉంటుంది. నార్త్ సౌత్ పోల్స్ ఫ్లిప్ అవుతుంటే మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత రివర్ట్ బ్యాక్ అవుతుంది. సో ఈ సోలార్ యాక్టివిటీ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది సూర్యుడి యొక్క ఉపరితలం మీద ఆ సన్ స్పాట్ రావడానికి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో దీని కారణంగా సోలార్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇందులో ముఖ్యంగా ఈ సోలార్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ సన్ స్పాట్స్ని కనుక మనం కౌంట్ చేస్తే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా అవకాశం దొరుకుతుంది అన్నట్టు. అట్లానే ఈ సోలార్ సైకిల్లో కనుక మీరు చూస్తే సోలార్ మినిమం అని ఎప్పుడు అంటారంటే ఈ యొక్క సూర్యుడి తాలూకు ఉపరితలం మీద చాలా తక్కువ నెంబర్స్లో సన్ స్పాట్స్ కనుక మనకు కనిపిస్తే అది మినిమం ఫేజ్ అని అంటారు. సోలార్ యాక్టివిటీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది. మ్యాక్సిమం అని ఎప్పుడు అవుతుందంటే సన్ స్పాట్స్ ఎక్కువగా వస్తే మ్యాక్సిమం అవుతుంది. అలాగనే మళ్ళీ మినిమం అయినప్పుడు డిక్లైన్ అవుతుంది. సో ఈ రకంగా ఈ సోలార్ సైకిల్స్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అంటే వీటి ద్వారా మనకి భూమి మీద ఉన్నటువంటి వాతావరణ మార్పులు కానీ సూర్యుడి నుంచి మనకు వచ్చేటటువంటి రేడియేషన్ కానీ కాస్మిక్ రేస్ కానీ ఓజోన్ పొర తాలూకా డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సూపర్ గ్రాన్యులేషన్ అంటే ఏంటంటే లార్జ్ సెల్యులర్ స్ట్రక్చర్స్, అంటే సూర్యుడి ఉపరితలం మీద ఉన్నటువంటి సెల్యులర్ స్ట్రక్చర్స్నే గ్రాన్యులేషన్ సూపర్ గ్రాన్యులేషన్ అంటారు. ఇది నార్మల్గా సైజే 30,000 కిలోమీటర్లు ఉంటుంది. దీని లైఫ్ టైమ్ 1.8 డేస్ ఉంటుంది. ఇవన్నీ కూడా హార్ట్ అనేటటువంటి సైంటిస్ట్ డాప్లర్ ఇమేజెస్ వాడి గతంలో ఎప్పుడో 1954లో దీన్ని కనుగొన్నారు. దీని ద్వారానే మనకి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం పైన మనకున్నటువంటి అవగాహన అంతా కూడా ఇంకో ఇట్లాంటి స్టడీస్ ద్వారానే మనకు వస్తున్నాయి. సో ఇది సోలార్ సైకిల్స్కి సంబంధించి. ఇక మూడోది నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్. మనందరికీ తెలుసు కంప్యూటర్స్ని మన రోజువారీ అవసరాల మేరకే కాదు పరిపాలనా విధానాల్లో కూడా మనం చాలా ఎక్కువగా వాడుతున్నాం. దీనికి సంబంధించి 16 ప్రాజెక్ట్స్ కేంద్ర రాష్ట్ర గ్రామీణ స్థాయి ప్రభుత్వాల నుంచి కూడా నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ అని ఇస్తున్నారు. అంటే ఎక్కడైతే ఎక్కువగా కంప్యూటర్స్ని వాడి ప్రజలకి చేరువలో పరిపాలన ఉంచుతారో అలాంటి ప్రాజెక్ట్స్ని తీసుకొని వాటికి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఇవి ప్రతి సంవత్సరం ఇస్తారు. ఎక్కడైతే ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ని ఎక్సలెంట్గా ప్రమోట్ చేస్తున్నారో అక్కడ దీన్ని ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. దీనికి నోడల్ మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్ వీళ్ళు ఉంటారు. ఇది చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఇందులో అవార్డ్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి గోల్డ్ అవార్డు, ఏంటంటే ట్రోఫీ ఒకటి ఇస్తారు, సర్టిఫికెట్ 10 లక్షలు డబ్బులు ఇస్తారు. సిల్వర్ అవార్డ్ ట్రోఫీ సర్టిఫికెట్ 5 లక్షలు డబ్బులు ఇస్తారు. ప్రైజ్ మనీ కేవలం పబ్లిక్ వెల్ఫేర్ ప్రజా సంక్షేమానికే వాడాలి తప్ప అక్కడ ఉన్న అధికారులు జేబుల్లోకి అయితే ఏం పోదు. అయితే ఇప్పుడు 16 అవార్డులు ఉన్నాయి. 10 గోల్డ్ అవార్డులు, 6 సిల్వర్ అవార్డులు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు, అలాగే మంత్రిత్వ శాఖలు లేదా ఇతర శాఖలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో అలాగే యూనియన్ టెరిటరీస్, డిస్ట్రిక్ట్స్, గ్రామ పంచాయత్స్ అన్ని చోట్ల ఎక్కడైతే అద్భుతంగా ఈ యొక్క ఈ గవర్నెన్స్ని వాడి ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన దక్షత ఏదైతే ఉందో లేదా పరిపాలన విధానాలు ఏవైతే ఉన్నాయో సౌలభ్యంగా అందిస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డులు అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కేటగిరీస్ కూడా గవర్నమెంట్ రీఇంజనీరింగ్ యూజింగ్ టెక్నాలజీ, అలాగే ఇన్నోవేషన్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా బెస్ట్ ఈ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ సైబర్ సెక్యూరిటీలో ఎక్కడ వాడుతున్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, అలాగనే గ్రామ పంచాయత్ లెవెల్లో ఈ గవర్నెన్స్ కానీ, అలాగనే నేషనల్లీ అవార్డెడ్ ప్రాజెక్ట్స్ అంటే జాతీయ స్థాయిలో ఇప్పటికే అవార్డులు పొందినటువంటి ప్రాజెక్ట్ని రాష్ట్ర స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఎక్కడైనా దాన్ని అడాప్ట్ చేసుకున్నారా, అలాగనే డేటా ఎనలిటిక్స్ వాడి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడైనా చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం కేటగిరీస్గా తీసుకుంటున్నాం.
సో కాబట్టి అలా నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ మనకి ఒకటి న్యూస్లో ఉంది. ఇక లాస్ట్ టాపిక్, ఎప్పుడు ఒక ఎన్వైర్న్మెంట్ టాపిక్ తీసుకుంటాను నేను. నీలగిరి తాహర్, ఇది ఒక రకమైన గొర్రె లెక్క ఉంటుంది. ఇది 3rd సింక్రనైజ్డ్ పాపులేషన్ సర్వే చేశారు. ఇప్పుడు నీలగిరి తాహర్ నీలగిరి పర్వతాల దగ్గర ఉంటుంది, సౌత్ ఇండియాలో, ఎస్పెషల్లీ తమిళనాడు. ఇక్కడ 1364కి దీని యొక్క నెంబర్ పెరిగింది. ఎందుకంటే గతంలో ఇది చాలా ఎండేంజర్డ్ స్పీషీస్గా వచ్చింది ఐయుసిఎన్ లిస్ట్లో. ఇది సాధారణంగా వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమల్లో ఎక్కువగా మౌంటైన్స్ మీద కనిపించేటటువంటి ఒక గొర్రె జాతికి చెందినటువంటిది ఇది. దీన్ని నీలగిరి ఐబెక్స్ ఆర్ సింప్లీ ఇబెక్స్ అని కూడా అంటారు. లోకల్గా దీన్ని వరయాడు అని పిలుస్తారు తమిళ్లో. ఇది ఓన్లీ మౌంటైన్ అన్గ్యులేట్ ఫౌండ్ ఇన్ సదరన్ ఇండియా. అంటే సదరన్ ఇండియాలో పర్వతాల మీద ఉండేటటువంటి ఈ ఒక జంతువులకు చెందినటువంటి ప్రాణి ఇది ఒక్కటే ఉంటుందన్నమాట. సో సాధారణంగా దీని హ్యాబిటేట్ ఎక్కువగా గ్రాస్ ల్యాండ్స్, అంటే ఎక్కడైతే గడ్డి ఉంటుందో మరి అవి గడ్డే తింటాయి, పిజ్జాలు బర్గర్లు తింటాయి మనలాగా. సో ఆ గడ్డి ఉన్నటువంటి చోట ఇవి ఎక్కువగా ఉంటాయి. షోలా గ్రాస్ ల్యాండ్స్ అని అంటారు. అవి ఒక టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్. ఇది ఎక్కువగా తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఇది మనకు కనిపిస్తుంది. ఆల్టిట్యూడ్ రేంజ్ ఈ యొక్క ఉపరితలం నుంచి, అంటే సముద్ర మట్టం నుంచి 1200 నుంచి 2600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాదాపుగా వెస్ట్రన్ ఘాట్స్లో 400 కిలోమీటర్ల ప్రాంతంలో ఈ నీలగిరి తాహర్ అనేటటువంటిది డిస్ట్రిబ్యూట్ అయింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడులో ఎక్కువగా ఉంటాయి. ఎరవికులం నేషనల్ పార్క్ కేరళలో హైయెస్ట్ పాపులేషన్ ఉంది వీటికి సంబంధించి. ఫిజికల్ ఫీచర్స్ ఏంటంటే ఇది ఒక గొర్రెలాగా కనిపిస్తుంది, కొంత షార్ట్ కోర్స్, ఒంటి మీద కొంచెం నూలు అది కూడా ఉంటుంది. మేల్స్ లార్జర్గా ఉంటాయి, ఫీమేల్స్ కన్నా కూడా డార్క్ కాంప్లెక్షన్లో. రెండిటికి కూడా మేల్స్కి ఫీమేల్స్కి కూడా హార్న్స్ ఉంటాయి. సాధారణంగా మేల్స్కే కనిపిస్తాయి కొమ్ములు, ఇక్కడ ఫీమేల్స్ కూడా ఉంటాయి. ఈవెన్ మేల్స్కి కాస్త పెద్ద కొమ్ములు ఉంటాయి, ఫీమేల్స్కి కాస్త చిన్న కొమ్ములు ఉంటాయి. ఐయుసిఎన్ లిస్ట్లో ఇది ఎండేంజర్డ్గా ఉంది. ఈవెన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో దీని షెడ్యూల్ 1 దీని వేట అనేటటువంటి నిషిద్ధం, కానీ దీన్ని చంపేస్తున్నారు దీని ఫర్ కోసం. మరొకటి ముఖ్యంగా దీన్ని హ్యాబిటేట్ లాస్ అవ్వడం వల్ల ఇది చనిపోతుంది. అలాగే డొమెస్టిక్ లైఫ్ స్టాక్తో కొంత కాంపిటీషన్ కూడా ఉంది మనకి. హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల హ్యాబిటేట్ అంతా కూడా అక్కడ మునిగిపోవడం, ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే మోనోకల్చర్ ప్లాంటేషన్స్, అక్కడ ఉన్నటువంటి గడ్డిని నరికేసి అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఈ కారణంగా ఈ యొక్క యానిమల్ అనేది నశిస్తుంది. కాబట్టి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ 4 టాపిక్స్. మీ సండేని నేను ఎక్కువగా వృధా చేయను. కాబట్టి ఈరోజు ఒక సింపుల్ ప్రిలిమినరీ క్వశ్చన్, దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. అలాగే మెయిన్స్ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్, సో దీన్ని కూడా 200 పదాల్లో రాయండి. So, ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్. హ్యావ్ ఎ గుడ్ సండే. విల్ మీట్ టుమారో.